నమస్తే అండి. 3 టాపిక్స్ ఐ వాంట్ టు టాక్. ఒకటి ఓజీ ట్రైలర్, 2 మై పొలిటికల్ సిచ్యువేషన్, 3 నాగబాబు గారు వైజాగ్లో ఉన్నప్పుడు ఒక మీటింగ్లో ఉన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి. ఫస్ట్ థింగ్, ఓజీ ట్రైలర్ అన్న ఫైర్ స్ట్రామ్ సాంగ్ వచ్చింది. దట్ వాజ్ ఎ వైబ్. చాలామంది అంటే సరదాగాని మాట, సినిమాల్లో పోతారో చంపేతానికి ప్రిపేర్ అయిపోయాడు సుజిత్ గారు. జనాలను కనీసం 100 మంది 1000 మంది లేపేయడానికి ప్రిపేర్ అయ్యానన్న మీమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అంటే లిటరల్గా గ్రూప్స్లో కూడా జనాలు అంటే చచ్చిపోతారండి, ఈ సినిమాల్లో తట్టుకోలేరు ఈ ఆనందం అన్నట్టు చెప్తున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇది పక్కన పెడితే ఎన్నాళ్ళుగానో జనాలు వెయిట్ చేస్తున్న ఒక విషయం ఓజీ అంటే ఇలాంటి ఒక వైబ్లో పవన్ కళ్యాణ్ చూడాలి అని ఎంతో కాలంగా వెయిట్ చేస్తుంది. సుజిత్ గారు చూపించేశారు, పక్కన తమన్ గారు పగలగొట్టేశారు. అంతే ఇంకా ఆ పాట రిపీట్. నేను జనరల్గా నాకు మెలోడీస్ చాలా ఇష్టం, వింటా ఉంటాను. అంటే ఎవరి పర్సనల్ పర్స్పెక్టివ్ వాళ్ళు కదా, నాకు మెలోడీస్ చాలా ఇష్టం. నేను ఆ పాట ఎన్నిసార్లు రిపీట్ మోడ్లో లూప్లో పెట్టుకుని చెవులో పెట్టుకుని ఆ ఫీల్ అయిపోతాను, నడుచుకుంటూ వెళ్ళిపోయిన గంటలు ఉన్నాయి నిన్న మొన్నట్లో. సో అది. రెండోది, పొలిటికల్గా ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ అగైన్, మనం ఇప్పుడు సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉన్నాం. నేను ఏమంటారు ఇది, ఈ మానిటైజేషన్స్ ఈ డెస్పరేషన్లో లేను. అంటే ఇప్పుడు పొలిటికల్గా నేను ఏదో ఈ వీడియోలు పెట్టి లేదంటే వీటి మీద డబ్బులు సంపాదించి ఆ తాపత్రయం ఆ దృష్టి నాకు లేదు. కానీ నా వీడియోస్ ఎవరైనా పెట్టుకోవాలా లేదా నేను అనుకున్నది చెప్పడానికి సోషల్ మీడియాని వాడుకుంటాను తప్ప దీని మీద డెస్పరేట్ ఉన్నాను. కాబట్టి నేను ఇప్పుడు కనిపించకపోతే ఏంటి అనేది నాకు లేదు. పరిస్థితి ఉంది, రావాలి, మాట్లాడాలి, అంతవరకే తప్ప మనం అంతమాట ఏదో కనిపించాలి. కాబట్టి ఎందుకు కనిపించాలి? పని లేనప్పుడు ఎందుకు కనిపించాలి? నేను ఇప్పుడు మనం సమాధానం చెప్పే పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు మనం బాధ్యతయుతమైన పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనం సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నాం. కానీ మనల్ని ఆ బాధ్యతలో ఉన్నప్పుడు కూడా మీద పడుతున్నారు లేదా మన మీదకి అటాక్ వస్తున్నారంటే దానికి నిన్న నాగబాబు గారు ఇన్సిడెంట్ మనం జరిగింది ఉంది కదా, 4 days బ్యాక్ ఇప్పుడు జరిగింది. నేను అది నిన్నే చూశాను. సారీ, ఇవాళ మార్నింగ్ యాక్చువల్లీ చూసాను. నాకు ఎవరు పంపించారు, ఏంటని ఓపెన్ చేసి చూస్తే ఇలా ఒక అతను మైక్ తీసుకుని మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ మైక్ ఎవరు ఇచ్చారు అతనికి? ఇదే పరిస్థితి మీకు వైసీపీలోనో టీడీపీలోనో లేదంటే బీజేపీలోనో ఎక్కడన్నా పబ్లిక్లోకి వచ్చి మైక్ తీసుకుని మాట్లాడి అంత అవకాశం ఇస్తారా? అంటిల్ అన్నలెస్ అతను ఒక ఎమ్మెల్యే ఎంపీ అయితే తప్ప పబ్లిక్లోకి వచ్చి, ఇప్పుడు రఘువీరారెడ్డి గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడారంటే, వాళ్ళు స్టేచర్లో ఉన్నోళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడగలిగారంటే ఒక పరిస్థితి ఉంది. ఇదివరకు సామాన్య కార్యకర్తకు అంత అవకాశం ఇచ్చే పరిస్థితి వేరే పార్టీలో ఉంటుందా? మన పార్టీలో అవకాశం ఇచ్చి చక్కగా మైక్ ఇచ్చి మాట్లాడండి అన్నప్పుడు మీకు ఏదైనా, ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళారంటే వాళ్ళు ఓడిపోయారంటే రీజన్ ఏంటి? కార్యకర్తలకు ఏదో జరగలేదని. మనం 2019లో కూడా ఇదే పరిస్థితి అనుకున్నాం. మరి 2024లో ఎలా నెగ్గాం మనం? అలా టీడీపీ కూడా ఓడిపోయింది, నెగ్గింది. బీజేపీ కూడా ఓడిపోయింది, నెగ్గింది. ఇవన్నీ జరిగినాయి అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి. ఏ పార్టీ పర్ఫెక్ట్ కాదు, ఎవరు పర్ఫెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం ఎక్కడికి వెళ్ళినా ఇదే. ఇప్పుడు మీరు టీడీపీలోకి వెళ్ళి ఇవే మాట్లాడతారు, బీజేపీలోకి వెళ్ళి ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత కూడా ఇవే మాట్లాడతారు. వైసీపీలోకి ఎక్కడ ఉండే పరిస్థితులు అక్కడ ఉంటాయి. 100 రకాల ఈక్వేషన్స్, 100 రకాల కొలమానాలు. నీకు నిజంగా ఏదైనా సమస్య ఉంటే అది పర్సనల్గా చెప్పుకునే పరిస్థితిలో చెప్పాలి తప్ప పబ్లిక్ ప్లాట్ఫామ్లో మైక్ పట్టుకుని నలుగురిలో చెప్తున్నావు అంటే, ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు తిట్టి 10 మందిలో ఉన్నప్పుడు పొగిడి కూడా నీ స్నేహితుడు అంట, నీ మంచి కోరికుడు. 10 మందిలో నేను తిట్టేసి పక్కకి పిలిచి ఒంటరిగా ఉన్నప్పుడు అది కాదురా నేను ఎందుకు తిట్టానంటే అని చెప్తాడు చూసారా, ఆడి నీ శత్రువు. మీరు పార్టీకి శత్రువుల్లో ఉందాం అనుకుంటున్నారా, పార్టీకి మిత్రుల్లాగా పార్టీ బాగు కోసం ఉండాలనుకుంటున్నారా? అట్ ద సేమ్ టైం నాగబాబు గారు ఆయన ఏదో ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన చేసి పని ఆయనే చేస్తాడు. అది ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, 2019లో 18 రోజులు ముందు ఈ రోజు రాత్రి అంటే 17వ రోజునే ఆయనకి ఇచ్చినట్టు ఎంపీ సీట్ ఇచ్చేసి ఇప్పుడు నువ్వు కొట్టుకో అంటే పడ్డాడు, తిరిగాడు పాపం. ఆయన వల్ల ఇందంతా చేశారు. అలా 2.5 లక్షల ఓట్లు, దగ్గర 3 లక్షల ఓట్లు ₹1 పంచిపెట్టకుండా ఆ 18 రోజుల చరిష్మాతో తీసుకొచ్చిన ఓట్లయి ఓడిపోతాడని తెలుసు కూడా ఆయన దిగాడు. 2024లో విన్నింగ్ ఛాన్స్ ఉన్నా కూడా ఎంపీ సీట్ ఇచ్చి తీసేసుకుంటే దాన్ని నేను నాకు నీకు పని చేస్తే చాలని చెప్పి వదిలేసి చేశాడు. 2019లో సీటు అనుకోకుండా ఇచ్చారు, ఆయన ఎక్స్పెక్ట్ చేసింది కదా. అంతకుముందు పార్టీలో కూడా తీసుకోలేదు, ఆయన నిలబడి చేశాడు. నాలంటి వాళ్ళు అందరినీ దగ్గరికి తీసుకున్నాడంటే నేను ఎవరిని? నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. నేను ఎవరో నా పని ఏదో నేను చేసుకున్నాను. సోషల్ మీడియాలో కొంచెం 4 వీడియోలు పెట్టాను అంతే. నేను ఎవరిని కాదు. నన్ను ఫోన్ చేసి నా నెంబర్కు నలుగురు ఆయన కాంటాక్ట్ చేసి వాళ్ళు ఎవరు ఇవ్వకపోతే 5వ మనిషినో 6వ మనిషినో కనుక్కుని ఆ నెంబర్ అబ్బాయికి ఇచ్చి అతను నాకు ఫోన్ చేయమని అంత అవసరం ఆయనకి ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో నీ పని నువ్వు చేసుకుంటే వెళ్తే నీకు రావాల్సిన గుర్తింపు దాని అంతా తప్పు. నేను ఎవరిని ఎప్పుడు చెప్పలేదు. నాకు అది అహంకారం అని కూడా అంటారు కొంతమంది. ఎందుకంటే ఆయన అలోకలం అడిగారు, మీరు మా దగ్గరకు వస్తారంటే మేము పిలవాలి మిమ్మల్ని అని కూడా. నిజం కూడా అలా నేను ఎప్పుడు కూడా అవ్వలేదు. మరి నన్ను ఎందుకు పిలిచాడని, ఎందుకు పిలవాలి అసలు? నేను ఎవరినే? పోనీ నాకు వాళ్ళకి ఫ్యామిలీ సంబంధం కాదు మాకు, లేదంటే
ఏమీ కాదు. నేను ఒక 1000 కోట్ల అధిపతిని కాదు, లేదా పొలిటికల్గా సాధించేసినాను కాదు, ఏమీ కాదు. నన్ను అంత దగ్గరికి ఎందుకు తీసుకోవాలి? నాకు ఏదైనా కష్టం వస్తే ఆయన ఎందుకు నిలబడాలి? పర్సనల్ లైఫ్లో కష్టం వచ్చినా, లేదా పొలిటికల్ లైఫ్లో కష్టం వచ్చినప్పుడు, నా మీద పోలీస్ కేసులు పడి నేను అబ్స్కాన్ అయి తిరిగి ఇవన్నీ చేసినప్పుడు కూడా ఆయన నన్ను చూసుకున్నారు కదా. ఆయనకి ఏంటి అవసరం? ఆయన్నే పార్టీ ఛానల్లో అలా గుర్తింపు అనేది లేకపోయినా నేను సైనికుల్లో చేస్తానంటే చేసుకుంటాడు. ఇప్పటికీ ఆయన అదే నిలబడి ఉన్నాడు. ఎమ్మెల్సీ పిలిచి ఇచ్చారు తప్ప ఆయన అడిగింది కాదు, ఆయనకి అవసరమే లేదు. అలాంటి మనిషి వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు నిజంగా మీకు ఏదైనా ఉంటే సార్ మీతో ఒక పర్సనల్గా 10 నిమిషాలు మాట్లాడాలి, చెప్పాలని చెప్పాలి తప్ప పబ్లిక్లో వచ్చి అల్లరి చేస్తున్నారంటే అసలు మైక్ ఇచ్చినాడు ఎవరు? అతను మైక్ ఇచ్చారంటే అలా మాట్లాడతాడని తెలవకుండా ఇచ్చారు ఎవరన్నా మైక్? ఆ ఇచ్చినాడు నాన్న అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత దుర్మార్గంగా మాట్లాడతాను మైక్ ఇచ్చినాడు. ఏంటంటే ఆ పిఠాపురం పరిస్థితుల్లో అక్కడ ఉన్నోళ్ళు ఎవరో ఉంటారు కదా, కొంచెం పార్టీకి యాంటీగా వ్యవహరించిన వాళ్ళు. ఇప్పుడు ఏదో వైసీపీ సీట్ కూడా ఇస్తారంట కదా వాళ్ళకి సంబంధించిన మనుషులు ఎవరో మరి ఏమో తెలవాలి. ఏదైతే ఏంటి కానీ దయచేసి ఎవరన్నా సరే మీకు ఏదైనా చెప్పాలని ఉంటే పర్సనల్ మీటింగ్స్లోనూ ఆయనతో 1-to-1 మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది, లేదా రాసి పెట్టండి, చూసి వాళ్ళు చూస్తారు. ఎక్స్ట్రీమ్ అంటే నేను ఇది నెగిటివ్ మాట్లాడతాం కాదు. ఒక విషయం ఏంటంటే మనం 2019 ఎలక్షన్స్ అప్పుడు ఈ తప్పులు ఓడిపోతున్నాడు అన్నాం, ఓడిపోయాడు. 2024లో కూడా ఇన్ని సీట్లు తీసుకోడు, 25 నుంచి 21 50 అన్న తీసుకోవాల్సింది కదా, ఇలా చేశారు, వీళ్ళని పట్టించుకోవట్లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు, ఆ సీట్ వదిలేసాం, ఈ సీట్ వదిలేసాం, అన్ని అప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడాం. మరి ఎందుకు నెగ్గాడైనా? సో మన తెలివితేటలు అనుకోవద్దు. నిజంగా చెప్తాను, మనం అనుకున్నవన్నీ కరెక్ట్గా అయిపోతే మరి ఎంతో స్ట్రాటజీతో వచ్చేసిన వైసీపీ, రూలింగ్లో ఉన్న వైసీపీ ఎందుకు ఓడిపోయి 11 సీట్లు కేటగిరీస్ అయిపోయింది, 151 వచ్చింది పార్టీ. కనీసం సగం సీట్లు రావాలి కదా, అందులో 4వ వంతు రావాలి కదా, 6వ వంతు రావాలి కదా. ఆ 10వ వంతుకి ఎందుకు పడిపోయింది పార్టీ? 15వ వంతుకును అంత దరిద్రంగా ఎందుకు అయిపోయింది? స్ట్రాటజీలు మనమే చెప్పేసినాయి, మనమే తెలివైన వాళ్ళు, మనమే మేధావులు. దయచేసి కొంచెం తగ్గించండి. ఓ పద్ధతి ప్రకారం వెళ్తున్నారు, దాన్ని మనం గౌరవిద్దాం. మీరు ఏదన్నా ఉంటే పర్సనల్గా ఉన్నప్పుడు చెప్పాలి తప్ప పబ్లిక్లోకి వచ్చి చేస్తాం అంటేనే నువ్వు ఆ పార్టీకి సంబంధించినడు కాదు, లేదా నువ్వు పార్టీకి యాంటీ అనేది అర్థమైపోతుంది అక్కడ. నువ్వు పని చేసుకుంటే వెళ్తే నీవు ఇంకా పచ్చిగా మాట్లాడుకున్నావు. నీ దగ్గర ఫైనాన్షియల్ దమ్ముండి పొలిటికల్ పవర్ ఉంటే నిన్ను కాకుండా ఇంకోటి ఎందుకు పెట్టుకోవాలో చెప్పు. సంథింగ్ ఇస్ ల్యాకింగ్ ఇన్ యూ, అంతే కదా. నీలో ఆ దమ్ము లేకే కదా నేను పక్కన పెడుతున్నారు. ఇప్పుడు నగ్గి గుర్రాన్ని ఎవడన్నా వదులుకుంటే నష్టం ఎవరికి? నీకన్నా వాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు పొలిటికల్గా నువ్వు నిలబడిపోయి సాధించేసి సంపాదించి వచ్చేది ఏముంది? మనం అది నిలబడ్డాం అన్న ఒక దమ్ము కోసం తప్ప, మనకు అది ఒక ఆనందం తప్ప ఏంటి నువ్వు సాధించేసి అందులో నిలబడిపోయి. కాబట్టి దయచేసి మీరు పార్టీని బలోపేతం చేసుకుంటే వెళ్ళి, నువ్వు నిజంగా ఫైనాన్షియల్గా పొలిటికల్గా నువ్వు పవర్ఫుల్ అయితే నీకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది? అడుగునోడు అనామకుండా పేరు ఇచ్చారంటే వీడికి ఎందుకు ఇవ్వాలని కూడా ఆలోచిస్తారు కదా. అది కొంచెం బ్రెయిన్లో పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ మైక్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోండి. అంటే ఆ పని వాళ్ళు చేస్తున్నారంటే ఇచ్చి మా పబ్లిక్లో హ్యూమిలేట్ చేయడానికి చేస్తున్నారంటే ఆ పెద్ద మనిషి వచ్చినప్పుడు ఆయన ముందు ఏం మాట్లాడాలో అప్పుడు ఆయన అడిగాడు గుర్తింపండి ఏంటి అంటే చెప్పలేకపోతున్నారు కదా. అది కాదంటే ఎగ్జాంపుల్ కాదు, గుర్తింపండి ఏంటి ఒకటే మాట. నేను ఇది చేశాను నాకు ఎందుకు ఎవరు అది ఖచ్చితంగా అడగలేమే. ఎగ్జాంపుల్ నేను పైన కూర్చోబెట్టలేదు, ఎగ్జాంపుల్ చూద్దు. దమ్ముందా నీకు? నేను ఎంత ఖర్చు పెట్టాను చెప్పు, నేను ఇంత చేశాను, ఇది చేశాను అయిపోయింది అంతే. అది చెప్పి దమ్ము ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరిలో పైకి ఎక్కేసి కూర్చోడు డైరెక్ట్గా. కొంచెం నెమ్మదిగా ఉండండి. అండ్ ఇంకొక విషయం, చిత్తశుద్ధి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధి గురించి చెప్పాలి అంటే, మనకి ఈ బియ్యం బళ్ళు ఉన్నాయి చూసారా, ఆ బళ్ళు పని లేకుండా అలా పడి ఉంటే వాటిని తీసుకొచ్చి అందులో పక్కన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్, ఈ పాత సామాన్లు, చెత్త ఇలాంటివి ఏమైనా ఉంటే అవి తీసుకుని ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ నీటిని దానికి మారుగా ఇంట్లో నిత్యావసరాలు ఉంటాయి చూసారా అవి వేస్తున్నారు. అది నిజంగా ఎంత ప్రొడక్టివ్ పని చూడండి. జనాలు చుట్టుపక్కల ఉన్న వేస్ట్ని కూడా, ఈ ప్లాస్టిక్ గార్బేజ్ అనుకోండి, ఇంట్లో వాడకుండా వదిలేసిన స్టీల్ సామాన్లు ఇలాంటివి ఏమైనా అవి కూడా తీసుకుంటున్నప్పుడు చక్కగా అలాంటివన్నీ వేస్ట్ అంతా కలెక్ట్ చేసి మరి అక్కడ ఇచ్చి అవి తీసుకుంటున్నారంటే పరిసరాలు ఎంత శుభ్రం అవుతాయి, రీసైకిల్ ఎంత చక్కగా అవుతుందో చూడండి. అది చాలా హర్షించదగ్గ విషయం. అది మనసులో ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి మనుషులకి. అది ఉంటే అన్ని జరుగుతాయి. అది పవన్ కళ్యాణ్ గారికి ఉంది. లాస్ట్ వైసీపీ పార్టీ ఏం చేసిందంటే చెత్త మీద కూడా పన్ను వేసింది. ఆ పన్ను వేయకుండా ఎదురు జనాలకి ఆ చెత్త తీసుకొచ్చిన డబ్బులు ఇచ్చి ఒక చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది ఎలా తయారు చేయాలంటే నీకు తలంపు ఉండాలి, నీకు మా మనసులో ఇది చెయ్యాలని ఉండాలి. దొబ్బి తినేయటం, దేశాన్ని పట్టుకు తినేస్తాం, బాబక్రంగా లాగేసుకోవటం, ఈ శాడిజం కాకుండా నేను ఏం చేయగలను అనేది ఒక ఆలోచన ఉండాలి. అలా అది ఉండదు ముందు. మనకు ఎంతసేపు ఆడిని తిట్టు, వీడిని తిట్టు, ఆడి మీద ఉన్మాదం, సైకోయిజం, శాడిజం ఇప్పటికే తప్పట్లేదు. ఆ శాడిజమే చూపించుకుంటూ బతుకుతున్నారు. బుర్రలు
చిప్పులు దొబ్బినాయి. మీ నాయకుడికి చిప్పు దొబ్బింది, మీకు చిప్పు దొబ్బింది అంతే. ఆ సైకోయిజాన్ని పట్టుకుని కన్నా ఏదైనా మంచి పని మనం అలా చేయాలి. జనానికి మనం ఉపయోగపడి పని చేస్తే మనకు మంచి పేరు ఎలా వస్తుంది, పబ్లిక్లోకి ఎలా వెళ్ళాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ అన్నిటితోటి సీసీ రోడ్లు నీకా నాకన్నా రోడ్లు వేస్తున్నారు మా పల్లెటూరులో. 6-5 నెలలు 5-5 నెలలకు కూడా రాని డబ్బులు ఇవాళ డబ్బులు అక్కడ పడితే నువ్వు ధాన్యం వేస్తే పంట డబ్బులు గవర్నమెంట్ 2 రోజుల లోపు వితిన్ 48 hours అకౌంట్లో డబ్బులు పడుతుందంటే రైతులు ఎంతమంది ఆనందపడుతున్నారో చూడండి. రోడ్లు పడుతున్నప్పుడు రైతులు ఎంతమంది ఆనందపడుతున్నారో చూడండి. దాని గురించి అసలు మామూలు పార్టీ 10 లక్షల కోట్లు డెఫిసిట్లో ఉంది దేశం. మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం 10 లక్షల కోట్లు డెఫిసిట్లో ఉన్న సెంటర్ నుంచి వచ్చే ఫండ్ ఏదన్నా కూడా జనానికి ఎంత బెటర్గా ఉపయోగించాలి. ఇలాగా పన్నుల భారం వేయకుండా జనాల్ని ఎలా తగ్గించి ఉన్న వస్తువుని రీసైకిల్ చేస్తా నీ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్, నీ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ బయటికి తీసుకొచ్చి జనాలకి ఏదైనా ఉపయోగపడి పనిచి అంతే తప్పించి సైకోలా పడి ఆళ్ళ తిట్టి ఏళ్ళ తిట్టి నేను శాడిజం చూపెడతాను, ఊరికినే డబ్బులు పంచి పెట్టేస్తాను, మళ్ళీ మీ దగ్గర నుంచి మీకు 10 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు దొబ్బేస్తాను, రాక్షస పాలన చేస్తాను, నేను శాడిస్ట్లా ప్రవర్తిస్తాను, ఆళ్ళని కొట్టేస్తాను, ఏళ్ళని కొట్టేస్తాను, కేసులు పెట్టేస్తాను. ఈ శాడిజం కాకుండా మందు మీద అసలు లిక్కర్ల మీద వీటి మీద తెగ సంపాదించేయడం కాకుండా ఈ శాడిజం అంతా తగ్గించుకుని చక్కగా జనానికి ఏదైనా ఉపయోగపడే పని ఎలా చెయ్యాలి అని దాని గురించి ఒక 30 మంది 300 మంది ఈ సలహాదారులను పెట్టుకున్నారు కదా. వాళ్ళు పెట్టుకుని ఈయన నేర్చుకుంది ఏంటంటే సలహాదారులు వీళ్ళకి చెప్పింది ఏంటంటే బైక్కి టోల్ గేట్ కట్టి వెళ్ళాలి అనేది మాత్రం నేర్చుకున్నాడు ఈయన. నిర్భయ కేసు అప్పుడు దిశ చట్టం అది చేసినప్పుడు దిశ చట్టానికి ఈయన నేర్చుకుంది ఏంటంటే బైక్ టోల్ గేట్ కట్టచ్చు అంతే. అదే నేర్చుకున్నాడు. పబ్జీలు ఆడకుండా దయచేసి జనానికి ఏం చేయాలి, నేను క్రియేటివ్గా ఉన్న రిసోర్సెస్ని వాడుకుని జనాలను ఎలా బాగు చేయాలి అనేది ఆలోచించుకుంటే నీకు ఆలోచన ఉంటే అన్నీ వస్తాయి. నీకు ముందు ఇది ఉండాలి, జనానికి ఏదో మంచి చేయాలని ఒక తలంపు ఉండాలి, మనసులో సంకల్పం ఉండాలి, మేనిఫెస్టేషన్ అంటారు చూసారు, అది ఉంటే అన్నీ వస్తాయి. నీకు అది లేక ఇలా తయారయ్యి ఇంకా అలా సాటిస్ఫైడ్ అయిపోండి. పార్టీలో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఏదన్నా ఉంటే పర్సనల్గా కలిసినప్పుడు పర్సనల్గా చెప్పండి. నాకు కూడా చెప్పొద్దు బాబు, నేను పైకి తీసుకెళ్ళి నాకు కచ్చెక్కి చేస్తున్నారు. దయచేసి నాకు చెప్పడం కాదు, మీరు ఏదైనా చెప్పాలని ఉంటే మంగళగిరి ఆఫీస్లో ఉన్నప్పుడు ఎక్కడ వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు ఈ మైకులు తీసేసి మనుషులకు చెప్పండి. మైకుల్లో మీరు జనానికి ఎందుకు చెప్తారు, పబ్లిక్లోకి ఎందుకు వెళ్తున్నారు? పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి పార్టీని వీక్ చేయడానికి లేదా కూటమిని చెడగొడటానికి మీరు చేసే పనులు, ఈ సాటిస్ట్ పనులు తగ్గించండి కొంచెం మంచిది.